షాలోమ్ లేకులా. నేను మీ యాకోబి. మన ఇండియా ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ముఖ్య గమనిక. గౌరవనీయులు శ్రీ సమూయేల్ యాకోబి గారు, ముక్తిపూడి సామ్యూల్ సుందరరాజు గారు, వారి సతీమణి గారైనటువంటి శ్రీమతి గౌరవనీయులు మల్కా యాకోబి గారు, ముక్తిపూడి ఝాన్సీ రాణి గారి ఇరువురి శుభ సంకల్పంతో 1970వ సంవత్సరం నుండి బైబిలు గ్రంథ అధ్యయనం దేశ విదేశాలలో ఉన్న ప్రసిద్ధ అధ్యాపకులచే బోధింపబడి శిక్షణ పొంది బైబిల్ని నేర్చుకోవడం జరిగింది. తర్ఫీదు పొందిన తరువాత వారు కని విని ఎరుగని రీతిలో దైవ భాష అయినటువంటి హెబ్రీ భాషలోను, అలాగే గ్రీకు భాషలోను, అలాగే విశ్వవ్యాప్తమైన ఆంగ్ల భాషలోను మరియు మాతృభాష అయిన తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించి ప్రప్రథమంగా తెలుగునాట సుమారు 400 గ్రామాల్లో అనేక మందికి దైవ సందేశాలను, భాషాపరమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఈ తెలుగు ఇరు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో అధ్యయన కేంద్రాలను స్థాపించి వారికి హెబ్రూ భాష, గ్రీకు భాష, అలాగే ఇంగ్లీష్ భాష, అలాగే మాతృభాష అయిన తెలుగు భాషను కూడా వారు నేర్పించడం జరిగింది. అదేవిధంగా వారు అనేక సంస్థలు అనగా హీబ్రూ ఓపెన్ యూనివర్సిటీ, ది కౌన్సిల్ ఆఫ్ ఈస్టర్న్ జూరీ, అలాగే బెనే ఎఫ్రాయిం కమ్యూనిటీ అనే సంస్థలని వారు వ్యవస్థాపకులుగా స్థాపించడమే కాకుండా శాశ్వత అధ్యక్షులుగా వారు ఉండటం గమనార్హం. వారు చేసిన కృషి ఫలితమే, దైవ సేవ ఫలితమే ఇప్పుడు నేను చేపట్టదలుచుకున్న తెహిలీం అనగా కీర్తన గ్రంథాన్ని హెబ్రీ భాషలోను, ఇంగ్లీష్ భాషలోను మరియు తెలుగు భాషలోను 3 భాషల్లో వాటిని పఠనం చేయటం జరుగుతుంది. అది వారి గౌరవార్థం మరియు కృతజ్ఞత భావంతో చేపట్టడమే కాకుండా మన అందరి ఆశీర్వాద కారణంగా దీన్ని చేపట్టాలనేది ముఖ్య ఉద్దేశం. ఇది అనేక దేశాలలో, దేశ విదేశాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారతీయులందరికీ హెబ్రీ బైబిల్ మరియు హెబ్రీల యొక్క దృక్పథం, వారి సంస్కృతిని, సాంప్రదాయాలని, వారి ఆచార వ్యవహారాలని, నిగూఢమైన వాక్యార్థాలని, వాటి పరమార్థాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పించడంతో పాటు భూ నివాసులందరూ సుఖ సంతోషాలతో సృష్టికర్త అయిన ఏకదేవుడిని ఒకే భాష, ఒకే బాటలో పయనించి సేవించి శాంతియుత సహజీవనం గడపాలన్నది ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో భాగంగా మరి అతి ప్రాచీనమైన భాష, పవిత్ర భాష, దైవ భాష అయిన హెబ్రీ భాషను అందరికి నేర్పించడం, భూమి అందంతటా చెదిరిన ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని సమకూర్చడం ద్వారా ప్రవచనాల నెరవేర్పును త్వరపెట్టడం అనే ఆశయాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తెలుగు హెబ్రీ భాషలకు అనేక సారూప్యతలు, పోలికలు, సంబంధాలు ఉన్న విషయాన్ని మరి గౌరవనీయులు సమూయేల్ యాకోబి గారు తెలియజేయటం జరిగింది, పరిశోధించడం జరిగింది. అనేక సంస్థల ద్వారా, సమాజాలను నిర్మించడం ద్వారా సమాజ సభ్యులకి, భాషా పండితులకి, బైబిల్ ప్రేమికులకి నేర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కీర్తనల గ్రంథ పఠనం లేదా అధ్యయనం అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవుని నామాన్ని కనపరిచే విధానంలో వారి ఆశీర్వాదాలు మెండుగా, అమితంగా మరి శ్రీ సమూయేల్ యాకోబి గారు మరియు మల్కా యాకోబి గారి ఇరువురి ఆయుష్ని, అలాగే ఆరోగ్యాన్ని స్వస్థపరిచే విధంగా, పెంపొందించే విధంగా
ఆశీర్వాదాలు మనందరి పట్ల మనందరికీ అందాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాను. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రతిరోజు ఒక్కొక్క కీర్తనను 3 భాషల్లో నేర్చుకుంటూ దైవ ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తోదరబ్బ. కీర్తనల గూర్చిన వివరణ, దాని విశిష్టత. కీర్తనలను హెబ్రీ భాషలో తెహిలీం అనియు, ఆంగ్ల భాషలో సామ్స్ అనియు అంటారు. అయితే ఈ కీర్తనలు 150 కీర్తనలు 5 స్కందాలుగా లేదా 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ తెహిలీం లేదా 150 కీర్తనల గ్రంథము దైవ భాష మరియు పరిశుద్ధ భాష అయిన హెబ్రీ భాషలో 10 మందికి పైగా గొప్ప యూదీయ పెద్దలు, ప్రవక్తలు, ప్రధాన యాజకులు, సంగీత మేధావులు మరియు ఇశ్రాయేలు దేశ మహారాజులచే రచించబడినవి. తెహిలీం 150 కీర్తనల గ్రంథము తానాక్ అనే హెబ్రీ బైబిల్ నందు రచనల విభాగమైన కెతూబీం కు చెందినది. తెహిలీం కీర్తనల గ్రంథమును పంచస్కందములుగా విభజించబడి అందులో 150 అధ్యాయాలు కలిగి సమకూర్చబడింది. అద్వితీయ దేవుడైన అదోనాయ్ గారి దివ్యమైన నామమును కీర్తించుటకు మరియు మహిమాన్వితమైన ఆయన మహాపరాక్రమ అద్భుత ఆశ్చర్య కార్యాలను కొనియాడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అనువైన రీతిలో అదోనాయ్ గారి యందు ఆత్మీయత, ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో అతి శ్రావ్యమైన సుమధుర సంగీత గానముతో రాగతాళ భావయుక్తముగా సకల ప్రాణుల స్తుతిపాత్రుడైన అదోనాయ్ గారిని ప్రార్థించుటకు ఉపయోగించు ఆధ్యాత్మిక దివ్య జీవ ఔషధములు ఈ కీర్తనలు. సర్వ సృష్టిని పరవశింపజేయు సంగీత జ్ఞానము సర్వ మానవాళికి దేవునిచే అనుగ్రహింపబడిన దివ్య వరం. ఈ అమూల్యమైన దివ్య వరమును తన బాల్యమునందే అదోనాయ్ గారిచే అందుకొని ఆయనచే ఎన్నుకొనబడి ప్రత్యేక రీతిలో అభిషేకించబడి దైవాత్మ పూర్ణుడై దివ్య సంగీత సాహిత్య జ్ఞానములను తనదైన శైలిలో సముపార్జించిన వారిలో దావీదు మహారాజు తనకు తానే సాటి. అందుకే నాటి నుండి నేటి వరకు మానవ మేధస్సుకు అందని అగమ్య గోచరుడు, అనిర్వచనీయుడు మరియు నిరాకారుడు అయిన అదోనాయ్ గారిని ఘనమైన దివ్యనామ స్మరణ చేయుటకు అనువుగా అనేక దివ్యనామ కీర్తన గానములను రచించిన ఘనుడు, ప్రసిద్ధ కీర్తనాకారుడు దావీదు గారు. కావుననే అటు అదోనాయ్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడైనాడు, ఇటు దైవజనుల చిత్తములను తన అద్భుతమైన సంగీత గాన కళతో రంజింపజేయుటలో సిద్ధహస్తుడైన సకల కళాకోవిదుడు, సార్థక నామధేయుడు, దివ్య సంగీత సాహిత్యములలో విశ్వఖ్యాతిని గడించిన సంగీత సార్వభౌముడు, మహాజ్ఞాని, జ్ఞాననిధి దావీదు మహారాజు గారు అనట్లో అతిశయోక్తి లేదు. గత 3000 సంవత్సరాలకు పైగా ప్రపంచ శాంతపురముగా, సమాధాన పట్టణముగా ప్రసిద్ధిగాంచిన మరియు అత్యంత వైభవోపేతమైన చారిత్రాత్మక పట్టణమైన దావీదుపురమందు సియోను పర్వత శిఖరాన నిర్మించబడిన యెరూషలేములోని దేవుని పరిశుద్ధ దేవాలయమందు నిత్యం దైవ సేవలో భాగంగా సంగీత ఆస్థాన విద్వాంసులు, బృందగాన గాయకులైన లేవీలచే వివిధ రకాలైన సంగీత వాద్యముల సహాయంతో అనేక కీర్తనలు ప్రత్యేక రీతిలో ఆలపించబడేవి. అదోనాయ్ గారి బాహుబలమును, మహాపరాక్రమ క్రియలను, మహాప్రభావమును ప్రసిద్ధి చేయుటకు బూరధ్వనితో, స్వరమండలంతో, సితార తంబుర నాట్యములతో, తంతి వాద్యములతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనిగల తాళములతో
సకల ప్రాణులు అదోనాయి గారిని స్తుతించుటకు కారణభూతుడైన దావీదు మహారాజు చిరస్మరణీయుడు. దావీదు మహారాజు గారి ప్రతిభా పాఠవాలకు ప్రతీకలు కీర్తనలలో అతి చిన్న కీర్తన 117వ కీర్తన అయితే అతి పెద్ద కీర్తన 119వ కీర్తన. దైవ భాష పరిశుద్ధ భాష అయిన హెబ్రీ భాషలో ఉన్న 22 అక్షరాలతో దావీదు మహారాజు గారు చేసిన అక్షర సేద్యం నేటికి నాటికి మరి ఎన్నటికి ఫలాభివృద్ధిని సాధిస్తూనే ఉంది. మానవ జీవిత చక్రంలో అనుభవపూర్వకంగా ప్రత్యక్షమయ్యే అనేక సంఘటనలను సందర్భాలను ఆయన కీర్తనల రూపంలో అల్లిన అనేక హెబ్రీ అక్షరాల పూలమాలలు, అద్భుతమైన పద పొందికలు, అందమైన అనుబంధ వాక్యాలు ఆభరణాలే మనిషికి దేవుని పట్ల సత్సంబంధాన్ని, ఆత్మీయతను, ఆధ్యాత్మికతను మరియు అజరామరమైన విశ్వాస్యతను పెంపొందిస్తాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న తెహిలిం అనబడే 150 కీర్తనల గ్రంథమును ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థనలో పఠించుట, అధ్యయనం చేయటం వలన అతి సులువుగా హెబ్రీ అక్షరములు, పదములు, భాష, భావ స్పష్టీకరణ, ఉచ్చారణ, అర్థములు, ఆధ్యాత్మిక చింతన, దైవిక జ్ఞానము, శాస్త్రీయ మనోవిజ్ఞానం, మనో ఉల్లాసము, మనో వికాసాభివృద్ధి, ఆత్మ సంతృప్తి, ఆత్మ విశ్వాసం, ఆత్మశాంతి, ఆత్మబలం, ఆత్మ గౌరవం, సహజ వనరుల అవగాహన మరియు సంరక్షణ బాధ్యత, ప్రకృతి సంరక్షణ మొదలైన విషయాల పట్ల మంచి అవగాహన కలిగి అదోనాయి గారి దైవానుగ్రహం మరియు ఆశీర్వాదాలు పొందే శుభతరుణం ఇదే. తెహిలిం అనబడే 150 కీర్తన పఠనం యొక్క ప్రాముఖ్యత చాలామంది వ్యాఖ్యాతలు మరియు పలక నడత అధికారులు తెహిలిం పఠనం యొక్క ప్రాముఖ్యత మరియు దాని సమర్థతను గురించి చర్చించారు. ఒక నమూనా క్రింద అందించబడినది. పశ్చాత్తాపం. భగవంతుడిని అంటిపెట్టుకుని ఉండాలనే తహతహలాడేవారు తెహిలిం గ్రంథంను అంటిపెట్టుకుని ఉండాలి. అన్ని ప్రార్థనా మందిరాలలో మరియు త్వర అధ్యయన ప్రదేశాలలో తన కీర్తనలను పఠించాలని దావీదు మహారాజు స్వయంగా దేవునిని వేడుకున్నాడు. కీర్తనల గ్రంథమును మించినది లేదు, ఎందుకంటే అది యోధత్వం యొక్క అత్యంత ప్రాముఖ్యమైన ఇతి వృత్తాలను కలిగి ఉంది. అనేక కీర్తనలు దేవుని అసంఖ్యాకమైన స్థుతులను వివరిస్తాయి. చాలామంది పశ్చాత్తాపం మరియు క్షమాపణ కోసం తీవ్రమైన కోరికను వ్యక్తం చేస్తారు. దేవుని పరిశుద్ధాత్మ అతనిని ఆవరించి ప్రేరేపించినప్పుడు దావీదు ప్రతి మాటను గ్రంథస్థం చేశాడు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడాలని కోరుకునే వ్యక్తి కీర్తనలు చదవటం అలవాటు చేసుకోవాలి. అనేక ఆటంకములు పశ్చాత్తాపానికి అడ్డుగా నిలుస్తాయి. కొంతమంది ఎప్పుడు పశ్చాత్తాపపడటానికి కూడా ప్రేరేపించబడరు. ఇతరులు ప్రేరేపించబడతారు, కానీ వారి పాపాల కారణంగా వారికి పశ్చాత్తాపం యొక్క ద్వారాలు ఎలా తెరవాలో తెలియదు. ఒక వ్యక్తి పశ్చాత్తాపాన్ని ప్రేరేపించకపోయినా అతను కీర్తనలు పఠించడం ద్వారా మేల్కొలుపును పొందగలడు. తద్వారా అతను మూసి ఉన్న ద్వారాలలోకి చొచ్చుకొని పోయి తన పూర్తి ఆత్మకు సంబంధించిన పశ్చాత్తాప ద్వారంలోకి ప్రవేశిస్తాడు. ప్రార్థన. తెహిలిం పఠనం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు హాని కలిగించే దేవదూతలను మరియు దుష్ట శక్తులను నాశనం చేయడం. ప్రార్థన శక్తివంతమైనది అయినప్పటికీ ఈ దుష్ట శక్తులు మన ప్రార్థనను దేవుని చేరుటకు అనుమతించని అడ్డంకిని ఏర్పాటు చేస్తాయి. తెహిలిం పఠించేవాడు ఈ దుష్ట శక్తుల మార్గాన్ని అడ్డుకుంటాడు. అందువల్ల ప్రార్థనకు ముందు కీర్తనలను చదవటం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మన ప్రార్థనను దేవునికి చేరునని హామీ ఇస్తుంది. అందుకే మన పెద్దలు సుప్రభాతం సేవ యొక్క ప్రధాన భాగాన్ని ప్రధానంగా కీర్తనల నుండి సేకరించిన పాటల పద్యాలతో ముందుంచారు. జమెర్ అంటే పాడటం మరియు నరకటం అని కూడా అనువదించవచ్చు. అంటే
ముళ్ళను నరికి వేయడం అని అర్థం. ఈ కీర్తనలు నిదానంగా, నిష్కపటంగా, నిజమైన అనుభూతితో మరియు స్వచ్ఛమైన మనసుతో పఠించడంలో నిశితమైన వ్యక్తి అయితే పైన పేర్కొన్న ప్రార్థనలు తప్పనిసరిగా అంగీకరించబడతాయి. రక్షణ కొరకు కీర్తనలు. తెహ్లీం యొక్క రోజువారీ పఠనం యొక్క శక్తివంతమైన ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి ఉదాహరణ, తెహ్లీం పఠించడం అలవాటు చేసుకున్న వ్యక్తి తన నుండి, అతని ఇంటి నుండి, అతని మొత్తం కుటుంబం నుండి మరియు అతని మొత్తం తరం నుండి అన్ని రకాల విషాదాలు మరియు బాధలను తిప్పికొట్టి తనపై మరియు ఇతరులపై విజయాల సమృద్ధి మరియు ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించబడుటకు కారకుడవుతాడు. అంతేకాక అతడు సమాజానికి పుణ్యం తెచ్చే గుణవంతుడు, అదృష్టవంతుడు అవుతాడు. వ్యాధిగ్రస్తులకు కీర్తనలు. జబ్బు పడిన వారి కొరకు సాధారణంగా పఠించే కీర్తనలు అనేకం క్రమంలో ఇవ్వబడింది. రోగి యొక్క హీబ్రూ పేరుని బట్టి కీర్తనలు 119వ అధ్యాయములో ఇవ్వబడిన ప్రకారంగా ఆయా అక్షరాలు వాటి కింద ఉన్న 8 వచనాలను చదవటం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆల్ఫాబెట్ యొక్క క్రమం ప్రకారం 8 వచనాల 22 భాగాలను కలిగి ఉంటుంది. ప్రతి భాగంలోని అన్ని వచనాలు ఒకే హీబ్రూ అక్షరంతో ప్రారంభమవుతాయి మరియు భాగాలు అక్షర క్రమంలో అమర్చబడ్డాయి. తెహ్లీం అనబడే 150 కీర్తనలను వివిధ ప్రజలు ఒక దినం వారి తెహ్లీం చదవటం, అలాగే వారం వారి తెహ్లీంలు చదవటం, నెలవారీ తెహ్లీం చదవటం, షబ్బాతు తెహ్లీంలు చదవటం, ప్రత్యేక దినాల యందు తెహ్లీంలు చదవటం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న క్రమం. హెబ్రూ బైబిల్ యొక్క క్రమంలో కీర్తనల గ్రంథం తెహ్లీం 150 అధ్యాయాలు, 2527 వచనాలు, 19583 పదాలు మరియు 78,822 అక్షరాలను కలిగి ఉంది. కీర్తనల గ్రంథం అనేక శతాబ్దాల పాటు సంకలనం చేయబడింది మరియు దీనికి పలువురు రచయితలు ఉన్నారు. ఉదాహరణకు ఆదాము గారు, మెల్కీసెదెక్ అనబడే షేము గారు, అబ్రహాము గారు, మోషే గారు, సొలొమోను గారు, ఎజ్రాహీయుడైన ఏతాను గారు, ఎజ్రాహీయుడైన హేమాను గారు, దావీదు గారు, ఆసాపు గారు, కోరహు కుమారులు ముగ్గురు తెలియని అజ్ఞాత రచయితలు సుమారు 49 కీర్తనలు రచించినట్లుగా చెప్పడం జరుగుతుంది. 150 కీర్తనలకు ఆపాదించబడిన నిర్దిష్ట రచయితల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. దావీదు గారు 73 కీర్తనలు రచించారు. ఆసాపు గారు 12 కీర్తనలు రచించారు. కోరహు కుమారులు 11 కీర్తనలు రచించారు. సొలొమోను గారు 2 కీర్తనలు రచించారు. మోషే గారు 1 కీర్తన రచించారు. ఎజ్రాహీయుడైన ఏతాను 1 కీర్తన రచించారు. ఎజ్రాహీయుడైన హేమాను 1 కీర్తనను రచించారు. అజ్ఞాత లేదా తెలియని వారు 49 కీర్తనలు సాంప్రదాయ యూదీయ పండితుల ప్రకారం రచించినట్లుగా స్పష్టమవుతుంది. ఆదాము గారి కీర్తన, మెల్కీసెదెక్ అనబడే షేము గారి కీర్తన, అబ్రహాము గారి కీర్తన వంటి పెద్దల వరకు కూడా దీని రచయితలు విస్తరించి ఉండవచ్చు. స్పష్టంగా అనేక కీర్తనలు రాజు దావీదు కంటే చాలా తరాల ముందే రచించబడి పఠించబడ్డాయి. అయినప్పటికీ కీర్తనల గ్రంథం ప్రజాదరణ పొందినది రాజు అయిన దావీదు గారి పఠనము లేదా పుస్తకం ద్వారా. తల్ముద్ ఇలా చెబుతుంది. రబ్బీ మేయర్ ఇలా అనేవాడు, కీర్తనల గ్రంథంలోని అన్ని స్థుతులు దావీదు చేత పఠించబడ్డాయి, ఎందుకంటే ఇలా వ్రాయబడింది, యెషై కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిసినవి. అంటే మొత్తం కీర్తనల గ్రంథం రాజైన దావీదు గారు ప్రార్థనలతో కూడి ఉందనే దీని అర్థం. మనం ముందుగా కీర్తనల యొక్క ప్రత్యేక స్థానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తానాకులో తోరాతోనే పోల్చబడిన ఏకైక గ్రంథం కీర్తనల గ్రంథం.
ఇది కేవలం వివిధ రచయితలచే రచించబడిన అందమైన పాటల సమాహారం మాత్రమే కాదు. దీనిని ప్రార్థన యొక్క బైబిల్గా పరిగణిస్తారు. మొత్తం త్వర మోషే యొక్క 5 గ్రంథాల నుండి ఉద్భవించినట్లే యూదా మతంలో ప్రార్థన కీర్తనల 5 గ్రంథాల నుండి ఉద్భవించింది. అన్ని తరాలకు కీర్తనలు ప్రతి యూదునికి అతను గొప్ప పండితుడైనా లేదా సామాన్యుడైనా తన సృష్టికర్తకు విన్నపం మరియు కృతజ్ఞతను ఉత్తమంగా వ్యక్తపరచడానికి మరియు ఉచ్చరించడానికి సామర్థ్యాన్ని ఇస్తాయి. చరిత్రలోని గొప్ప నాయకులందరిలో దేవుడు రాజైన దావీదు గారిని, ఇశ్రాయేలు యొక్క మధుర గాయకుడిని కాలం ప్రారంభం నుండి స్తుతి గీతాలను సంకలనం చేయడానికి మరియు యూదయ ప్రజా జాతికి ప్రార్థన యొక్క బహుమతిని అందించడానికి నియమించారు. ఎందుకంటే తన జీవితాంతం రాజు దావీదు నిరంతరం కీర్తనలు పఠించడంలో మునిగి ఉన్నాడు. కష్ట సమయంలో మరియు విజయ సమయంలో వేటాడబడిన పరారీగా, విజయవంతమైన రాజుగా, రాజ్యం మరియు గొప్పతనం యొక్క శిఖరంలో ఉన్నప్పుడు కూడా అతని పెదవులు దేవుని స్తుతులు పాడటం ఆపలేదు. అనేక కీర్తనలు మొదట ఇతరులచే రచించబడినప్పటికీ వాటిని శాశ్వతమైన స్తుతి గీతాలుగా స్థాపించింది రాజైన దావీదు గారి యొక్క పఠనమే. సెఫర్ తెహిలీం, సెఫర్ రిషోన్, పెరెకాలే. אשרי האיש אשר לא הלך בעשת רשעים, ובדרך חטאים לא עמד, ובמושב לשים לא ישב. כי אם בתורת אדוני אצור, ובתורתו יגה יומם ולילה. והיה כעץ שתול על פלגי מים, אשר פריו ייתן בעתו, ועליהו לא ייבול, וכל אשר יעשה יצליח. לא כן הרשעים, כי אם כמוץ, אשר תדפנו רוח. על כן לא יקומו רשעים במשפט, וחטאים בעדת צדיקים. כי יודע אדוני דרך צדיקים ודרך רשעים תאבד. The Book of Psalms, first book, chapter 1. Happy is the man that hath not walked in the counsel of the wicked, nor stood in the way of sinners, nor sat in the seat of the scornful, but his delight is in the law of the Lord, and in his law doth he meditates day and night. And he shall be like a tree planted by streams of water, that bringeth forth its fruit in its season, and whose leaf doth not wither. And in whatsoever he doeth, he shall prosper. Not so the wicked, but they are like the chaff which the wind driveth away. Therefore the wicked shall not stand in the judgment, nor sinners in the congregation of the righteous. For the Lord regardeth the way of the righteous, but the way of the wicked shall perish. కీర్తనల గ్రంథము ప్రథమ స్కందము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, అదోనాయి ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుండు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులను నిలువరు.
నీతిమంతుల మార్గము అదోనాయికి తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సోదరబ్బా